మకర రాశి 2026 ఉగాది ఫలితాలు. ఊహించని ఖర్చులు, కానీ ఈ పరిహారాలతో పట్టిందల్లా బంగారమే. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశేషాలనందించే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. 2026 మార్చి 19న వైభవంగా ప్రవేశించబోతున్న శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశివారి జాతక గమనం, గ్రహ సంచారాలు మరియు వారు అనుభవించబోయే శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో మకర రాశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కర్మకారుడైన శని భగవానుడి యొక్క స్వక్షేత్రం. నక్షత్రాల పరంగా చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు అంటే 1, 2, 3, 4 మరియు ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ మకర రాశి కిందికి వస్తారు. ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారి వార్షిక పంచాంగ గణాంకాలను పరిశీలిస్తే ఆదాయం కేవలం 2గాను, వ్యయం ఏకంగా 8గాను ఉండి ఆర్థికపరమైన ఒడిదుడుకులను స్పష్టంగా సూచిస్తున్నాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలను సూచించే రాజపూజ్యం 1గా మాత్రమే ఉండి అవమానం 8గా గోచరిస్తోంది. అయితే దీర్ఘకాలిక గ్రహాల సంచారాన్ని గమనిస్తే రాస్యాధిపతి అయిన శని భగవానుడు ఈ ఏడాది అంతా మీకు అత్యంత శుభప్రదమైన 3వ స్థానంలో సంచరిస్తూ ఒక కొండంత అండగా నిలుస్తున్నాడు. గురు భగవానుడు 6 మరియు 7వ స్థానాల్లో సంచరిస్తుండగా రాహు కేతువులు డిసెంబర్ వరకు 2, 8 స్థానాల్లో ఉండి ఆ తర్వాత జన్మ మరియు సప్తమ స్థానాలకు మారుతారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే మకర రాశి వారికి ఈ ఏడాది ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ తృతీయ శని ప్రభావం వల్ల తమ స్వయం కృషితో, ధైర్యంతో వాటిని అధిగమించి ముందుకు సాగుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా సంవత్సర ప్రథమార్థం వీరికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార మరియు ఆర్థిక విషయాలను లోతుగా గమనిస్తే ఆదాయం కంటే వ్యయం 4 రెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఏడాది మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అత్యంత అవసరం. మీ చేతికి వచ్చే రాబడి తక్కువగా ఉన్నా ఇల్లు లేదా వాహనాల మరమ్మతుల కోసం ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. కాబట్టి అనవసరమైన ఆడంబరాలకు పోకుండా బలవంతంగానైనా సరే డబ్బును పొదుపు చేయాలి. వీలైతే ఆ డబ్బును స్థలం లేదా బంగారం లాంటి ఆస్తుల మీద పెట్టుబడిగా పెడితే ఖర్చులు వృధా కాకుండా ఉంటాయి. ఇక వృత్తిపరంగా చూస్తే తృతీయ శని మీకు అద్భుతమైన యోగాన్నిస్తున్నాడు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి ఉద్యోగం లభిస్తుంది. చేస్తున్న వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారస్తులకు నవంబర్ వరకు రొటేషన్లు బాగా సాగుతాయి. ఆ తర్వాత కాస్త చికాకులు రావచ్చు కాబట్టి ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలి. సినీ కళారంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు మాత్రం ఇది ప్రతికూల సమయం. రైతులకు ముఖ్యంగా మొదటి పంట మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. కుటుంబం, ఆరోగ్యం మరియు వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే రాజపూజ్యం 1 మరియు అవమానం 8గా ఉండటం వల్ల ఈ ఏడాది సమాజంలో మరియు కుటుంబంలో మీరు వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఉండాలి. మీరు ఏ తప్పు చేయకపోయినా ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. వివాహాది శుభకార్యాలు మరియు సంతాన ప్రయత్నాలు తొలి సగంలో సానుకూలపడతాయి. కానీ సంవత్సర ద్వితీయార్థంలో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన కారణాలతో గొడవలు రావచ్చు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం మరియు చదువుల విషయంలో మీకు టెన్షన్ పెరుగుతుంది. విద్యార్థులు లక్ష్యాలను చేరుకోవడానికి గతంలో కంటే రెట్టింపు కష్టపడాలి. విదేశాల కంటే స్వదేశంలో చదువుకోవడమే వీరికి ఈ ఏడాది ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే మోకాళ్ల నొప్పులు, గ్యాస్, మడమ నొప్పులు లాంటి పాత అనారోగ్య సమస్యలు ద్వితీయార్థంలో మళ్లీ బాధిస్తాయి. కాబట్టి ముందు నుండే అప్రమత్తంగా ఉండాలి.
కోర్టు కేసుల్లో తీర్పుల కోసం తొందరపడకుండా ఓర్పు వహించటం అత్యుత్తమం. ఈ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశిలోని 3 నక్షత్రాల వారి నిర్దిష్ట ఫలితాలను గమనిస్తే, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అనవసరమైన కోపం పెరిగి వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి శాంతంగా ఉండాలి. అయితే వీరు తలపెట్టిన శుభకార్యాలు సజావుగా పూర్తవుతాయి. ఇక శ్రవణ నక్షత్రం వారికి ఈ ఏడాది కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభిస్తుంది. ఇల్లు మారడం లేదా గృహ నిర్మాణ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల వారు ఊహించని ఆర్థిక నష్టాలు మరియు అనవసర ప్రయాణాల పట్ల జాగ్రత్త వహించాలి. స్థాన మార్పులు లేదా బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో వ్యయం మరియు అవమానం వల్ల ఎదురయ్యే గండాలను దాటి అద్భుతమైన ఫలితాలను పొందడానికి మకర రాశివారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు పాటించాలి. కుజగ్రహ ప్రతికూలత తగ్గడానికి ప్రతి మంగళవారం పగలంతా పాలు, పండ్లు మాత్రమే తీసుకుని ఉపవాసం ఉండి రాత్రి 8 గంటల తర్వాతే భోజనం చేయాలి. గురుబలం పెరగడానికి అత్యంత శక్తివంతమైన పరిహారం, ప్రతి గురువారం కొద్దిగా ఎర్ర శనగలను మొలక కట్టి ఆ మొలకెత్తిన శనగలను గోమాతకు తినిపించాలి. లేదా నవగ్రహాల వద్ద గురుభగవానుడికి 108 ప్రదక్షిణలు చేయాలి. అలాగే అనారోగ్య సమస్యలు మరియు అవమానాలు తొలగిపోవటానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడిలో 108 ప్రదక్షిణలు చేయటం లేదా స్వామికి 108 తమలపాకులతో ఆకుపూజ చేయించటం వల్ల విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది. ఈ పరిహారాలను విశ్వాసంతో పాటిస్తే ఈ పరాభవనామ సంవత్సరం మకర రాశి వారికి సకల శుభాలను ప్రసాదిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ది పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.